ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంతో ఆరంభమవుతోంది. జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చింది. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. యెహెజ్కేలు ఎడమవైపు పొలంలోకి దర్శనరీతిగా వెళ్ళాడు. అక్కడ వారికి ఒక విచిత్రమైన ఉపమాన గాథ చెబుతున్నాడు. ఈ 2 అక్క చెల్లెండ్లు ఈజిప్టు దేశములో జారత్వం చేశారు. యవ్వన కాలమందే జారత్వం జరిగిస్తూ వచ్చారు. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. ఒహోలా అనే పేరు షోమ్రోనుకు, ఒహోలిబా అనే పేరు యెరూషలేముకు చెందినవి. షోమ్రోను, సమరయ్య. ఇదే ఒహోలా. ఇది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం. ఒహోలా. యెరూషలేమే ఒహోలిబా. యెరూషలేము యూదా దక్షిణాది రాజ్యం. ఇది ఒహోలిబా. ఒహోలా, ఒహోలిబా 2 అక్క చెల్లెండ్లు. ఒకరు ఉత్తరాదికి, ఒకరు దక్షిణాదికి చెందినవారు. ఒహోలిబా అంటే నాది లోపలి గుడారం అని అర్థం. దేవుడంటున్నాడు, ఇది లోపలి గుడారం, ఇది నాకు చెందినది. ఇక్కడే సొలొమోను నిర్మించిన దేవాలయమున్నది. అరణ్యంలో గుడారములోని మాదిరి చొప్పున సొలొమోను కట్టించిన దేవాలయం. ప్రజలు దేవుణ్ణి కలుసుకునే స్థలం. ఒహోలా అంటే తన సొంత గుడారం అని అర్థం. ఉత్తర రాజ్యం తిరుగుబాటు చేసింది, దక్షిణ రాజ్యం నుండి విడిపోయింది. యరొబాము 2 బంగారు దూడలను నెలకొల్పాడు. ఒకటి బేతేలులో, మరొకటి సమరయ్యలో. ఈ 2 విగ్రహాలను నిలిపి విగ్రహారాధనను ప్రోత్సహించాడు. ప్రజలు దక్షిణాదికి యెరూషలేముకు వెళ్లకుండా ఈ ఏర్పాటు చేశాడు. ఉత్తరాది రాజ్యాన్ని దేవుడు శిక్షిస్తాడు. వారు విగ్రహారాధికులు అంటూ దక్షిణ రాజ్యం అనుకోవచ్చు, గాని దక్షిణాది రాజ్యాన్ని కూడా దేవుడు శిక్షించాడు. ఎందుకనగా వీరు మతాసక్తి గలవారే కాని వారి అంతరంగంలో పాపం గూడు కట్టుకొని ఉంది. మతాచారాలున్నాయి గాని దేవుని పట్ల భయభక్తులు లేకుండా పోయాయి. సోదరీ సోదరులారా, మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము. అయితే రక్షించబడిన మనం సరిగా ప్రవర్తించకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తప్పక శిక్షిస్తాడు. ఆధ్యాత్మిక నియమాలను పాటించనప్పుడు రక్షించబడిన వ్యక్తివైనా తీర్పు తప్పదు. ఒహోలా, ఒహోలిబా 2 అక్క చెల్లెండ్లు. ఈ కథ శ్రోతలను బాగా ఆకర్షించింది. మొండి మనుషులకు చెప్పాల్సిన కథ ఇలాగే ఉండాలి. దెబ్బతగలంది గాడిద మాట వినదు. ఈ ఉపమానంతో వారికి చురుకు అనిపించక మానదు. యెహెజ్కేలు ప్రజలకు ఘాటైన మాటల్లో సందేశం ప్రకటించాడు. అది వారికి తగిన విధానం. 12వ వచనం. ఒహోలిబా ఏమి చేసింది? ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులను, గుర్రములెక్కే రౌతులను, సౌందర్యము గల యవ్వనులను అయిన అష్షూరు వారైన తన పొరుగువారిని అది మోహించింది. దక్షిణ రాజ్యంలో అహాజు పరిపాలించే రోజులవి. అహాజు రాజు దమస్కుకు వెళ్లి అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరును కలుసుకున్నాడు. అక్కడ అహాజు ఒక బలిపీఠాన్ని చూచి ఆకర్షితుడయ్యాడు. ఊరియా అనే యాజకుణ్ణి పంపి ఆ బలిపీఠం నమూనా తెప్పించుకున్నాడు. 2 రాజులు 16వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు ఈ వృత్తాంతం రాయబడి ఉంది. ఆరాధనను ఈ విధంగా చౌకబారు ఆకర్షణీయ విధానానికి మారుద్దామని ఆశించాడు. దాని ఫలితమైన విగ్రహారాధనకు దేవుడు వారిని శిక్షించాడు. ఇప్పుడు దక్షిణ రాజ్యం మీద బబులోను రాజు దండెత్తబోతున్నాడు. సత్యదేవుని నుండి, సజీవ దేవుని నుండి దూరంగా తొలగిపోయినందుకు దేవుడు ఉత్తర రాజ్యాన్ని, దక్షిణ రాజ్యాన్ని కూడా శిక్షించడం జరిగింది. ఉత్తర రాజ్యం అక్షరాల విగ్రహారాధనలో పడిపోతే, దక్షిణ రాజ్యం సత్యదేవుణ్ణి ఆరాధించినట్లే నటించి వేషధారణ వల్ల నాశనమైపోయింది. అందుకే 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు మనకందరికీ గొప్ప హెచ్చరిక చేస్తూ అన్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో
మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. మిమ్మును మీరే పరీక్షించుకోండి. హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించే వారెందరున్నారు? విశ్వాసులు అంటే యథార్థ విశ్వాసము గలవారని అర్థం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువు సూటిగా ప్రశ్నించాడు, పేతురు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రభూ, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు గదా అని పేతురు అన్నప్పుడు ప్రభు అన్నాడు, అలాగైతే నా గొర్రెలను మేపు. యేసును ప్రేమించేవారే సేవకు అర్హులు. శ్రోతలు వింటున్నారా? ఒహోలిబా, ఒహోలా, ఈ ఇద్దరి మూలకంగా దేవునికి ఎంతో ఆశాభంగం కలిగింది. వీరిద్దరూ అపవిత్రురాండ్రయ్యారు. వారు దేవుని పవిత్ర మందిరాన్ని కలుషితం చేశారు. గనుక వారి మీదికి భయంకరమైన తీర్పు రాబోతోంది అని దేవుడు ఖండితంగా చెప్పాడు. శ్రోతలు, ఇప్పుడు మనం యెహెజ్కేలు 24వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలోని దర్శనంలో ఒక కుండ, అందులో ఏదో తుకతుక ఉడుకుతోంది. అంతేకాదు, ఈ అధ్యాయంలో యెహెజ్కేలు భార్య మరణం ప్రస్తావించబడింది. ఈ రెండు సంఘటనలలోని ప్రవచన సారం మనం వినబోతున్నాము. 9వ సంవత్సరం 10వ నెల 10వ రోజున యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఇలా సెలవిచ్చింది, నరపుత్రుడా, ఈ దినం పేరు రాసి ఉంచు. ఈ దినమే బబులోను రాజు యెరూషలేము మీదికి వస్తున్నాడు. శ్రోతలు గమనించండి, యెహెజ్కేలు ప్రవచనాలలో ఇదొక్కదానికే తేదీలు ఇవ్వబడినాయి. యెహెజ్కేలు యెరూషలేములో ఏమి జరుగుతున్నదో దేవుని ఆత్మ ద్వారా చూడగలిగాడు. నెబుకద్నెజరు అదే సమయంలో యెరూషలేము గోడలను పడగొడుతున్నాడు. 6వ వచనం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నరహంతకులున్న పట్టణానికి శ్రమ, మడ్డిగల కుండ, మానకుండా మడ్డిగలిగి ఉండే కుండ నీకు శ్రమ. చీటి దాని వంతున పడలేదు. వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకురా. యెరూషలేము నరహంతకులున్న పట్టణం. అదొక కుండ, దాని నిండా మడ్డి ఉంది. కుండ యెరూషలేమే. ఆ పట్టణ పౌరులు ఆ కుండలో ఉన్నారు. వారి పాపమే మడ్డిలాగా ఆ కుండను నింపేసింది. ఈ లోకమనే కుండలో మానవులంతా మడ్డిలాగే ఉన్నారు. 15-16 వచనాలు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఈలాగు సెలవిచ్చింది, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడువవద్దు. శ్రోతలు వింటున్నారా? యెహెజ్కేలు ఒక చక్కని ఇశ్రాయేలు యువతిని పెళ్లాడాడు. భార్యాభర్తలిరువురూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటున్నారు. పరాయి దేశంలో చెరలో ఉండగా జబ్బు చేసి ఆమె చనిపోయింది. యెహెజ్కేలు హృదయ శోకం అంతా ఇంతా కాదు. అయినా యెహెజ్కేలు ఈ ప్రవచన సారాన్ని అభినయించక తప్పదు. ఇది యెహోవా వాక్కు ప్రత్యక్షం. 17వ వచనం. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువు. నీ శిరోభూషణాలు ధరించుకొని పాదరక్షలు తొడుక్కోవాలి. నీ పెదవులు మూసుకోవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. దేవుడంటున్నాడు, పెద్దగా ఏడ్చి సంతాపము వ్యక్తం చేయవద్దు. ఒక చెంప భార్య చనిపోయి ఉంటే తాను ఎలాంటి సంతాపము వెలిబుచ్చడేమిటి ఈ ప్రవక్త అంటూ అందరూ విస్తుపోయారు. యెహెజ్కేలు అభినయమంతా ప్రజలు సందేశం గ్రహించాలనే. 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథమంతటికీ కీలకమైన వచనమిది. దేవుడన్నాడు, యెహెజ్కేలు మీకు సూచనగా ఉంటాడు. అతడు చేసిన దానంతటి ప్రకారం మీరు చేస్తారు. ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అదే సమయంలో యెరూషలేము శత్రువుల చేతిలో పూర్తిగా ధ్వంసమైపోయింది. చెరలో ఉన్న వారికి ఈ వార్త అందింది. యెహెజ్కేలు 33వ అధ్యాయం 21వ వచనం. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరమున 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా వద్దకు వచ్చి
పట్టణము కొల్లపెట్టబడిందని తెలియచేశాడు. ఇప్పటికి ప్రజలు గ్రహించారు. అబద్ధ ప్రవక్తల మాటలు వీరిని ఇంతవరకు పెడదోవ పట్టించాయి. పట్టణం, అందలి దేవాలయం ధ్వంసమైపోయాయి. ఇప్పుడు ఆ శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. యెహెజ్కేలు సంతాపం వెలిబుచ్చకూడదు అని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? దీనికి కారణం 27వ వచనంలో విశదం చేయబడింది. ఆ దినమున నీవు ఇంకా మౌనముగా ఉండవు, తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టంగా మాట్లాడతావు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉంటావు. శ్రోతలు వినండి. యెరూషలేము దేవుని పట్టణం, అందలి దేవాలయం ఆయన ఇల్లు. వారు లోకమెదుట దేవునికి సాక్షులు. ఇశ్రాయేలు ప్రజలు వారి కర్తవ్యాన్ని మరచినప్పుడు దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. వారి పట్టణం నాశనం కానిచ్చాడు, శేషిత ప్రజను చెరలోనికి పోనిచ్చాడు. అలాంటప్పుడు యెహెజ్కేలు, నీవు ఏడవటమెందుకు, మౌనంగా ఉండిపో అంటున్నాడు దేవుడు. నేనే ఇది జరగనిచ్చాను. ఈ విషయంలో బాధ్యత అంతా నాదే అంటూ దేవుడు యెహెజ్కేలుకు స్పష్టం చేశాడు. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. లోకమెదుట నీవు నాకు సాక్షివి, జాగ్రత్తగా ఉండు, లేదా నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటూ ప్రతి సంఘాన్ని మందలించాడు. చివరికి ఏమైంది? ప్రతి సంఘము యొక్క దీపస్తంభం తొలగించబడింది. ఈ సంఘటన ఈ రోజున మనకందరికీ గొప్ప సవాలు, హెచ్చరిక, కనువిప్పు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు విశ్వాసివా? అయితే ఈ నిర్దేవలోకంలో నీవు దేవుని కోసం నిలవాలి. లేకపోతే దేవుడు నీ దీపస్తంభం తీసివేస్తాడు. ఇక అసలు వెలుగే ఉండదు. ప్రియ విశ్వాసులారా, యెహెజ్కేలు మాటలు ఖచ్చితమైనవి, ఖండితమైనవి. యెహెజ్కేలు దేవుని పక్షంగా నిలువబడి దేవుని మాటలే మాట్లాడుతున్నాడు. ప్రతిసారి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాతో మాట్లాడింది అంటూ యెహెజ్కేలు తన సందేశం మొదలు పెడతాడు. యెహెజ్కేలు మాటలు తిరస్కరిస్తే దేవుణ్ణి ధిక్కరించినట్లే. యెహెజ్కేలు దేవుని సాధనం, దేవుని నోటి బోర. ప్రియ శ్రోతలు, మీరింతవరకు యెహెజ్కేలు 23, 24 అధ్యాయాలు విన్నారు. ఈ 2 అధ్యాయాలలోని బోధ విలక్షణమైనది. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు ఆధ్యాత్మికంగా భ్రష్టుపట్టిపోయాయి. యెరూషలేము, షోమ్రోను, ఈ 2 నగరాలు ఇద్దరు అక్కచెల్లెండ్రలాగా ఉన్నాయి. చెడుతనంలో ఒకదాన్ని ఒకటి మించిపోయాయి. ఈ 2 పట్టణాలు మురికి వేశ్యలు. మీరు నీతిమంతులమనుకొని మిడిసిపడుతున్నారా? ఆధ్యాత్మిక వ్యభిచారంతో కలుషితమైపోయారు. వారి పాపాన్ని దేవుడెంతో అసహ్యించుకుంటున్నాడు. ఒహోలా, ఒహోలిబా అనే ఈ 2 పేర్లు వారి లక్షణాలను చెప్పకే చెబుతున్నాయి. ఒహోలా ఉత్తర రాజ్యం, ఆమె గుడారం అని ఆమె పేరుకు అర్థమని చెప్పుకున్నాము. అషూరు చేత ఒహోలా ఆకర్షితురాలైంది, దేవునికి దూరమైపోయింది. ఒహోలిబా అంటే నా గుడారం నీలో ఉంది అని అర్థం. ఒహోలాకు పట్టిన దుర్గతిని చూచి కూడా ఒహోలిబాకు బుద్ధి రాలేదు. అషూరు, బబులోను దేశ సంస్కృతి వైపు ఆకర్షించబడింది. అందుచేత ఒహోలాకు వచ్చినట్లే ఒహోలిబాకు కూడా దేవుని శిక్ష విధించబడింది. ఒహోలిబాకు అన్నీ తెలిసి ఉండి కూడా భ్రష్టురాలైపోయింది. అహాజురాజు ప్రవర్తనే దీనికి తార్కాణం. అలాగే హిజ్కియా బబులోను చేత ప్రభావితుడయ్యాడు. యూదా మొదట బబులోనుతో ఒప్పందం చేసుకుంది, ఆ తరువాత మనసు మార్చుకుంది. యెహోయాకీము, సిద్కియా అనే రాజులు ఈజిప్టును ఆశ్రయించారు. ఈ విధంగా విశ్వాసఘాతుకంగా ప్రవర్తించి యూదా దేవునికి దూరమైపోయింది. ఈసారి బబులోను వచ్చి 3వ యూదాను ముట్టడిస్తుంది. ఇదే చివరిసారి. ఈ ఇశ్రాయేలీయులు మరీ బరితెగిపోయి దేవుని శిక్షను కొని తెచ్చుకున్నారు. తమ పిల్లలను కూడా అన్యదేవతలకు బలి ఇచ్చేటంత వరకు వచ్చారు. ఈ విధంగా అన్య పద్ధతులు వాడి దేవుణ్ణి వెక్కిరించిన వారయ్యారు.
సత్యదేవుణ్ణి ఆరాధించేవారు అన్య విధానాలను అనుకరించకూడదు. భర్తతో ఉంటూ వివాహదినమని పండగ చేసుకుంటూ మరో చెంప పరపురుషునితో వ్యభిచరించినట్లే వ్యవహరిస్తున్నది. మొదటిసారి బబులోను ముట్టడించినా అక్కడి వారిని ఏమీ చేయలేదు, చెరగొనిపోలేదు. కొండలోనిది ఉడుకుతోంది. 11వ అధ్యాయంలో పచనపాత్ర వస్తుపాఠం ఒకసారి చెప్పబడింది. ఇప్పుడు ఈ 24వ అధ్యాయంలో అదే కొండ, అందులోని పదార్థం బాగా ఉడికింది, అనగా యెరూషలేముకు నాశనం ముంచుకొచ్చింది. ఈ కొండ దర్శనం యెహెజ్కేలు బబులోను చెరలోని వారికి చెబుతూ ఉండగానే అదే రోజు యెరూషలేము నగరం ధ్వంసమైపోయింది. 2 సంవత్సరాల పాటు ఈ దాడి కొనసాగింది. యెరూషలేము నగరం ఒక కుండలాంటిది. అందులో చెత్తా చెదారం ఉడుకుతోంది. తీవ్రమైన అగ్ని, మంట దాన్ని వేడి చేసినా లోపలి కల్మషం, మడ్డి అలాగే ఉంది. యెరూషలేములో ఉన్న వారి జీవితాలను కడిగి శుద్ధి చెయ్యాలని దేవుని కోరిక. మనలను ఇబ్బందుల కొలిమిలో పెట్టి శుద్ధి చేయాలని చూస్తాడు. ఇబ్బందుల మంటలో నీలోని పాపం దహించుకుపోవాలని దేవుని చిత్తం. సమస్యల వల్ల విశ్వాసం తరగకూడదు, పెరగాలి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయి ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. దేవుని బిడ్డలు తమ నిర్లక్ష్యం వల్ల బలహీనతను, రోగాన్ని, మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటారు. యెహెజ్కేలు కుటుంబ జీవితంలో విషాదకరమైన సంఘటన అతని భార్య మరణం. ఆమె మరణాన్ని గురించి కూడా ప్రవక్త సంతాపం వ్యక్తం చేయకూడదని దేవుని ఆజ్ఞ. అలాగే హోషియాకు దేవుని ఆజ్ఞ మరో విధంగా ఉంది. నీ భార్య విశ్వాసఘాతకురాలు, ఆమెను మళ్లీ తెచ్చుకో అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రవక్త దేవుడు చెప్పినట్లే చేశాడు. ఈ 2 ప్రవక్తల కుటుంబ సంఘటనలు జాతీయ విపత్తుకు సంకేతాలుగా ఉపకరించాయి. దేవునికి, ఆయన ప్రజలకు మధ్య ప్రవర్తిల్లే సంబంధ సహవాసాలకు ఇవి వస్తుపాఠాలు. దేవునికి విధేయులవ్వాలంటే దానికి విశ్వాసి గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది. యెహెజ్కేలుకు భార్యావియోగం, పైగా నోరు విప్పి ఆమె మృతికి సంతాపం కూడా వ్యక్తం చేయకూడదు అన్నాడు దేవుడు. అయితే దేవుని మాటకు ఎదురాడి అవిధేయులైన వారు నిత్యజీవమునే పోగొట్టుకుంటారు. శ్రోతలు, యెహెజ్కేలు దేవుని ప్రవక్తగా దేవునికి సంపూర్ణ విధేయత చూపాడు. మనము కూడా దేవుడు చెప్పినట్లు చేయడం నేర్చుకోవాలి. లేఖనములలో దేవుడు మనకు ఏమి ఆజ్ఞాపించాడో అదంతా చెయ్యాలి. మనకది ప్రతికూలమైనా సరే దేవుడు చెప్పాడు గనుక చేసి తీరాలి. యెహెజ్కేలు తన భార్య చనిపోయినా ఏడవకూడదు. అలాగే యెరూషలేము నగరం నాశనమైపోతుంది, అయినా దానిని గూర్చి ఎవరూ అంగలార్చకూడదు. యెరూషలేము నాశనమైందంటే జాతి మొత్తానికి ఎంతో నష్టం, కష్టం. ప్రజలు తమ పాపాలను గురించి ఏడవాలి. పట్టణం నాశనం కావడానికి కారణమేదో తెలుసుకుని పశ్చాత్తప్తులవ్వాలి. యెరూషలేము మీద, ఇతర జాతుల మీద దేవుని తీర్పులను బట్టి ఆయనే దేవుడైన యెహోవా అని సమస్త ప్రజలు తెలుసుకుంటారు. ఎందరో నశిస్తారు, అయినా సాక్ష్యార్థమై కొద్దిమంది మిగిలి ఉంటారు. దేవుడు వారిని తిరిగి వారి దేశానికి రప్పిస్తాడు. విశ్వసనీయులై మిగిలిన కొద్దిమంది మాత్రమే తిరిగి వస్తారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. సోదరీ సోదరులారా, ఇంతవరకు యెహెజ్కేలు దేవునికి ఎంత విధేయుడో విన్నాము. నరపుత్రుడా, లేచి నిలువు అంటే నిలిచాడు. ఇంటిలో తనను తానే బందీగా చేసుకున్నాడు. నమ్మకంగా దేవుని సందేశం సాహసంతో ప్రకటించాడు. ఒక ఇటుక మీద యెరూషలేము రేఖాచిత్రం గీచాడు. 390 రోజులు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు. మళ్లీ 40 రోజులు అలాగే కుడి ప్రక్కకు ఒత్తిగిలి పరున్నాడు. దేవుడు చెప్పినట్లు వంట చేశాడు.
తలా గడ్డం క్షౌరం చేసుకున్నాడు. ఇల్లుదిలిపెట్టి పరాయి దేశపు రాజుకు బానిసగా వెళ్లిపోయాడు. దొంగ బోధకులను గద్దించాడు. మృత్యుగీతం పాడాడు. ఇశ్రాయేలును గురించి, దేవాలయమును గురించి ఎంతో కఠినమైన సంగతులు ప్రవచించాడు. రేఖాపటం గీచాడు. భార్య చనిపోయినా ఏడవకుండా నోరు నొక్కుకున్నాడు. ఇదంతా దేవుడు పలికిన దానికి ప్రవక్త చూపిన సంపూర్ణ విధేయత. ప్రియశ్రోతలు, అలాగే మనం కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా చేయగలిగితే అంతకంటే ఇంకేం కావాలి? యెహెజ్కేలు వ్యక్తిత్వం అందుకే ఎంతో విలక్షణమైనదిగా కనిపిస్తోంది. ప్రియశ్రోతలు, వినండి. యెహెజ్కేలు చూచిన దర్శనాలు, చెప్పిన ప్రవచనాలు దృశ్య వాక్చిత్రాలు. యెహోయాకీము హయాంలో బబులోనుకు చెరగొనిపోబడిన ఈ యువకుడు ఒక యాజకుడు. దేవుని పిలుపు వల్ల ప్రవక్త అయ్యాడు. చెరలో ఉండగా దేవుడు పిలిచాడు. అవి ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో చీకటి పుటలు. 150 సంవత్సరాల క్రిందట యెషయాను పిలిచినట్లే దేవుడు యెహెజ్కేలును పిలిచాడు. తుఫాను వస్తుందని యెషయా ప్రవచిస్తే తుఫాను మధ్యలో యెహెజ్కేలు ప్రవచించాడు. సేవామధ్యంలో భార్యావియోగం పొందిన బాధితుడు యెహెజ్కేలు. ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా దేవునికి విధేయత చూపాలి. ప్రతి ఒక్కడూ మనఃపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియశ్రోతలు, ఈ 24వ అధ్యాయంలో 2 మరణాలు పేర్కొనబడ్డాయి. యెరూషలేము పట్టణానికి మృతి. కుండలో మలినమంతా ఉడికింది. చివరికి మడ్డి మిగిలింది. ఆ కుండ కాస్త ముక్కలు చెక్కలైపోయింది. ఇక 2వ మరణం. యెహెజ్కేలు భార్య మరణించింది. యెహెజ్కేలు అభినయ ప్రవచనం అతని భార్య మీదికే వచ్చింది. యెరూషలేమును యూదులు ఎంతో ప్రేమించారు. అలాగే తన భార్యను యెహెజ్కేలు ఎంతో ప్రేమించాడు. యెరూషలేము మృతి, తన భార్య మరణం. ఇశ్రాయేలీయులు పట్టణం పోయిందని ఏడవకూడదు. తమ పాపాలను బట్టి ఏడవాలి. ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం? యెషయా 55వ అధ్యాయం 6వ వచనంతో ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. యెహోవా మీకు దొరికే కాలమందే ఆయనను వెదకండి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.